వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఈ మధ్యన గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అన్‌అఫీషియల్‌గా. అఫీషియల్‌గా అయితే త్వరలో వస్తది. ఇది ఏంటంటే ఇంటర్నల్‌గా రైల్వేలో జరుగుతున్న అంటే అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి మనకి అంటే రైల్వే బోర్డ్ నుండి మన వెస్టర్న్ రైల్వేస్‌కి అంటే జోనల్ రైల్వే, సౌత్ సెంట్రల్ గాని అలాగా ఏవైతే ఉంటాయి జోన్స్ అన్నీ చెన్నై గాని ఇవన్నిటికి వాళ్ళేంటంటే అప్రూవ్ చేసి రివర్స్ అనేవి పంపించారనమాట. అవి మళ్ళీ వీళ్ళు కరెక్ట్‌గా అన్నీ చూసి మళ్ళీ ఆ నోడల్ ఆర్ఆర్‌బీకి పంపిస్తే అవి మొత్తం కలిపి మనకి నోటిఫికేషన్‌లో తయారు చేస్తదనమాట. దానికోసం వాళ్ళు డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటామనమాట. మనము ఇదైతే ఓపెన్ చేద్దామనమాట. అయితే వీడియో మొత్తం పూర్తి చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అసలు పోస్టులు పెంచే అవకాశం ఉందా లేదా అనేది కూడా చెప్తాను. ఓకే. అవన్నిటి గురించి కంప్లీట్ డేటా అనేది ఇస్తాను. ఓకే. కట్ ఆఫ్ సంబంధించి నేను తర్వాత అనేది వీడియో చేస్తాను. ఇది పెద్ద వీడియో అయితే అయిపోద్ది. ఓకే. ఈసారి నుండి అనేది మన టైం అనేది చాలా ఉంది. ఏం బాధపడాల్సిన పని లేదు. అయితే మనకి మెయిన్ అన్నిటికన్నా ఏంటంటే కొద్దిగా వేకెన్సీ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా కొద్దిగా వీడియోలో చెప్తాననమాట. ఓకే. మన ముందు ఆ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి ఓకే. వేకెన్సీ అప్రూవ్ అయింది. అలాగే మనకి ఇండియన్ ఉంది కదా! అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఇండియెంట్. 2 ఇండియెంట్లు కూడా ఒకసారి చూద్దామనమాట. ఇవన్నీ అఫీషియల్‌గా వచ్చినవి. కాకపోతే రైల్వేలో ఉన్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్నల్‌గా అనేది అంటే లీక్ చేస్తున్నారనమాట. అంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ సంబంధించి స్టూడెంట్‌కి సంబంధించి వాటికి వీళ్ళు సీక్రెట్‌గా అనేది పంపించడం వల్ల ఏంటంటే అవి సర్క్యులేట్ అవుతున్నాయనమాట. మనం చూడొచ్చు ఈ సంవత్సరం అంతా ప్రతి నోటిఫికేషన్‌కి ముందు ఇండియెంట్ అనేది కాన్ఫిడెన్షియల్ అని మీద రాసి ఉంటారు. అది లీక్ అవుతుందనమాట ముందు. దాని తర్వాత వేకెన్సీ అనేవి మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతున్నాయి. ప్రతి ఒక్కదానికి అలాగైంది. ఏఎల్‌పీకి అలాగైంది. ఓకే. అన్నిటికి అలాగయ్యాయనమాట. ఓకే. ఇది కూడా అలాగే అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వెస్టర్న్ రైల్వే సంబంధించి ఇండియెంట్ అనేది చూస్తున్నామనమాట. ఓకే. ఇది వెస్టర్న్ రైల్వే ఇండియెంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే. వీళ్ళు ఒక రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట. ఓకే. ఆ రిఫరెన్స్ ప్రకారము వీళ్ళనేది పంపించడం జరిగింది. ఓకే. ఇండియెంట్ అనేది అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓఏఆర్ఎంఎస్ అనేసి ఒక వెబ్‌సైట్ ఉంటదనమాట. ఓకే. ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ సంబంధించి ఆ వెబ్‌సైట్ అనమాట అది. మన రైల్వేకి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌కి సంబంధించినవన్నీ దాంట్లోనే జరుగుతుంటాయనమాట. అందులో వీళ్ళు డేటా ఫిల్ చేశారు. ఓకే. అంటే ఆ డేటా ఫిల్ చేసిన దాని ప్రకారము వీళ్ళిక్కడ రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనం కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ పైన మనకు అవసరం లేదు. వీళ్ళు ఇండియెంటింగ్ చూడండి. మనకిక్కడ క్లియర్‌గా కనబడుతుంది. ఓకే. ప్రతి వర్క్‌షాప్స్ అలాగే డిపార్ట్మెంట్స్ అన్ని వారీగా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే వెస్టర్న్ రైల్వేలో అన్ని డివిజన్‌లు అంటే జోన్‌లో డివిజన్‌లు ఉంటాయి కదా! డివిజన్‌లన్నీ కలిపి మనకి అసిస్టెంట్ సిగ్నల్ ఎన్నున్నాయో వరుసగా ఇవ్వడం జరిగింది. కింద అసిస్టెంట్ వర్క్‌షాప్, అలాగే అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ సీ&డబ్ల్యూ అనమాట. అలాగే లోకోసెట్ డీజిల్, లోకోసెట్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే, ఓకే. టీఎల్ అండ్ ఏసీ వర్క్‌షాప్, అలాగే టీఎల్ అండ్ ఏసీ జనరల్, అలాగే అసిస్టెంట్ ట్రాక్ మిషన్, పాయింట్స్‌మెన్ బి, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అనమాట. ఈ మొత్తం కలిపితే జూన్‌లో 18,785 అనేది మనకి వేకెన్సీస్ ఉన్నట్టు రైల్వే బోర్డ్‌కి అనేది వీళ్ళు ఓఐఆర్ఎంఎస్ అని చెప్పాను కదా! ఆ వెబ్‌సైట్ ద్వారా వీళ్ళు అప్‌లోడ్ చేశారు. అయితే రైల్వే బోర్డ్ ఇన్ అప్రూవ్ చేసింది ఇక్కడ చూడండి పైన ఇక్కడ కనబడుతుంది. వేకెన్సీ నోటిఫైడ్ బై రైల్వే బోర్డ్. అయితే వీళ్ళు పంపించిన తర్వాత ఏంటంటే రైల్వే బోర్డ్ అనేది నోటిఫై అనేది చేసిందనమాట. ఎన్ని 18,785 ఉంటే వీళ్ళు చీప్‌గా 4,672 చేశారు. ఎంత దారుణమో చూడండి. అంటే చాలామంది చెప్తున్నారు ఏంటంటే 25% 100% పోస్టులు 25% ఇస్తున్నారు. అంటే 1/4 అనమాట. అలా ఇస్తున్నారని చెప్తున్నారనమాట. అయితే మనం చూసుకున్నట్లు కూడా కరెక్ట్‌గానే ఉందనమాట ఆయనకి. ఓకే. అయితే వీళ్ళు ప్లానింగ్ ఏంటనేది ఇప్పటి వరకు అర్థమవటం లేదు. ఎందుకంటే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది మంచిదే. గానీ అది ఎప్పుడు ఒకవేళ మనకి ముందు సంవత్సరం కూడా నోటిఫికేషన్ వచ్చుంటే అది వచ్చేస్తది. మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాము? నాకు తెలిసి మన జనరల్‌గా గానీ, సీసీఎస్ గానీ, ఐటీ చేసేవాళ్ళు గానీ మన గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం గత 5, 6 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు. 5, 6 సంవత్సరాల నుండి వెయిట్ చేసిన దానికి వీళ్ళు ఏదో ముష్టి పడేసినలాగా 30,000 ఇచ్చి పడేశారు. ఇవన్నీ కట్ చేసి. వీళ్ళు మాక్సిమము హాఫ్ హాఫ్ ఇచ్చినా సరే కొద్దిగా 65,000 ఎంతో వచ్చేవి. ఓకే. 65,000 వేకెన్సీ ఇలాగ వచ్చేవన్నమాట. అవి కూడా తక్కువే. గానీ 65,000 కనీసం 65,000 వేకెన్సీ ఇప్పుడొచ్చి తర్వాత నుండి ఇంకొక 65,000 మిగిలి ఉంటాయి. ఓకే. ఇంకొక 60 ఎందుకంటే 1,30,000 అంటే ఇవన్నీ మనకు చూసారా? మనకి 1/4 చేశారన్నారు కదా! ఇవన్నీ ఏంటంటే మనము ఈ 32,000 వేకెన్సీస్‌కి మనం ఇంటూ 4 చేసామనుకోండి, మనకి దగ్గర దగ్గర 1,30,000 దాకా వస్తదనమాట. ఆ విధంగా అనుకుంటే హాఫ్ ఇచ్చుంటే సరిపోయుంటది. ఇప్పుడు మనకి ఇంకొక హాఫ్ ఉండేవి కదా! అందులో నెక్స్ట్ ఇయర్ నుండి ఒక 20,000 ప్లస్ అప్పుడు ఖాళీ అయిన పోస్టులకి ఉంటాయి కదా! అవి ప్లస్ కలిపి ఒక 30,000, 25,000 ఇవ్వండి. ప్రతి ఇయర్ 25,000 చాలా ఎక్కువ. ఓకే. అంతేగాని చాలా దరిద్రంలాగా మనకెంత చండాలంగా ఉందంటే ఇది. అసలు మనకు జాబ్స్ అనేసి వస్తాయి. ఎంత తక్కువ ఉన్నాయి 20% అసలు మన అందులోన సౌత్ ఇండియా జోన్స్‌కైతే దరిద్రం చేశారు. మామూలు దరిద్రం కాదు. ఇది చూడండి ఇది. ఇదేందిది? వెస్టర్న్ రైల్వే అంటే మన నార్త్ సైడ్ సంబంధించిన జోన్.
దానికి ఎన్ని కనీసం 4,672 ఇచ్చారు. కనీసం వీళ్ళకి ఆ సీసీఎస్కి ఏం లేదన్నా ఒక 800 పోస్టులు అనేవి వస్తాయి. వాళ్ళు కొద్దిగా అదృష్టవంతులని అనుకోవచ్చు. మన దరిద్రం ఎలా ఉందంటే ఎంత ముష్టేసి పడేశారంటే మనకి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి సంబంధించింది మనం ఇప్పుడు చూస్తాం అనమాట. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే ఇండియన్ అనమాట. ఇది కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అని ఇక్కడ చూడొచ్చు. మీకు సౌత్ సెంట్రల్ రైల్వే అనేసి క్లియర్ కనబడుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఏంటంటే డివిజన్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం కనబడుతుంది డివిజన్స్ ఎలా ఉన్నాయో. 6 డివిజన్లు అనమాట. ఓకే, ఈ 6 డివిజన్లు ఏంటి, ఎస్సీ సికింద్రాబాదు, హైదరాబాదు, బీజెడ్ఏ మొత్తం మనకు 6 డివిజన్లు అనమాట. కింద పెట్ట వర్క్ షాప్స్. ఓకే, కింద చూడండి రాయింపాడు వర్క్ షాప్ ఉంది, లాలాగూడ, తిరుపతి 3 వర్క్ షాప్స్ కలిపి డేటా. అలాగే మనకి 6 డివిజన్లు కలిపి డేటా మొత్తం ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి, 1642 మొత్తం ఎన్ని ఉన్నాయి, 6823 చెప్పాను కదా. OARMSలోనే వాళ్ళు ఫిల్ చేసినవి మన రైల్వేకి సంబంధించిన డిపార్ట్మెంట్, ఆ రైల్వే బోర్డు చేసింది ఏంటంటే 1642 ఇచ్చారనమాట. మీద ముష్టి పడిస్తుంది. 6,000కి 1642కి ఏమైనా అసలు తేడా ఉందా? కొద్దిగా కూడా తేడా లేదు. అంత చండాలంగా ఉందంటే మామూలు చండాలం లేదు. దీనిలో 20% చేస్తే అసలు ఏమైనా మిగులుతాయి? అసలు 300+ పోస్టులు ఏమి వస్తాయి. ఈ 300లో మళ్ళీ ఓబీసీ 27% కట్ చేస్తే ఓకే. అలాగే యూఆర్కి 40 పోస్టులు ఉంటాయి, 40% పోస్టులు. మనకు ఓబీసీ ఎందుకు చెప్పిన 27, అలాగే ఎస్టీకి చూసుకున్నట్లయితే 7.5 ఉంటాయి. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్కి చూసుకున్నట్లయితే 10% ఉంటాయి. ఎస్ఐకి చూసుకున్నట్లయితే దగ్గర మనకి 50% ఉంటాయి. మొత్తం కలిపి 100% అనమాట. ఓకే, 100% ఇన్ని మొక్కలు చేసి మన కట్ ఆఫ్లు వేరుగా వచ్చాయంటే దాని అర్థం ఇదే అనమాట. ఓకే, సిసిఎస్కి కూడా ఉన్న దాంట్లో అందరికి ఒక పోస్టులు అనేది ఎలిజిబిలిటీ అవ్వవు. మీ దాంట్లో పోస్టులు తక్కువ ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఓకే, కాబట్టి ఇది ఎంత దరిద్రం ఉండే మన సిసిఎస్ కాకుండా రోజులు వెయిట్ చేసినందుకు ఇందులో భారీ అన్యాయం అనేది జరిగిందనమాట. కాబట్టి నార్త్ ఇండియాలో ఎవరు కూడా దీన్ని అసలు ఒప్పుకోవడం లేదండి. చాలా దరిద్రం, దారుణం అంటున్నారు. ఓకే, మనకు అఫీషియల్ నోటీస్ ఇంకా రాలేదనమాట. ఇంకా ఎగ్జామ్లు ఉన్నాయి, స్టూడెంట్స్ సంబంధించి చాలా ఇబ్బంది అవుతుందని కొద్దిగా వెయిట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. త్వరలో అనేది మనకి ట్విట్టర్ వేదిక అనేది, అలాగే కొన్ని నార్త్ ఇండియాలో తలుచుకుంటే మనకి అంటే న్యాయబద్ధంగా అనమాట. ఓకే, ఏదైనా వైలెన్స్ అంటూ లేకుండా న్యాయబద్ధంగా అనేది మనం చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్విట్టర్ క్యాంపెయిన్లు అనే దానిలో ఏంటంటే నేను చెప్తానమాట. ఆఫీషియల్ నోటీస్ వచ్చి ఎగ్జామ్లన్నీ అయిపోయిన తర్వాత, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు అసలు కథ అనేది మొదలవుతుంది అనమాట. ఇదన్నీ చాలా దరిద్రము. సౌత్ ఇండియా పోస్టులు అనేవి ఎక్కడ ఒక్క సదరన్ రైల్వేలోనే 530+ పోస్టులు ఎన్ని ఉన్నాయి. మిగతా అన్ని దాంట్లో కూడా దరిద్రంగా మనకి ఈస్ట్ కోస్ట్లో చూసుకున్నట్లయితే మినిమం పోస్టులు ఉంటాయని నేను అనుకుంటే, మన 20% రిజర్వేషన్ తీసేస్తే 190 పోస్టులు అంట. అందులో ఓబీసీ తీస్తే అసలు ఎస్సీ ఎస్టీలకి తీస్తే అసలు అందులో జాబ్ అనేది ఎవరికైనా వస్తుంది? అసలు కొద్దిగా ఇదనేది లేదనమాట. అసలు ఎంత దరిద్రమైన జోన్లు అంటే ఇది ఈస్ట్ కోస్ట్ కానీ సౌత్ వెస్ట్రన్ కానీ చాలా దరిద్రమైన జోన్లో తయారు చేస్తారు. సిసిఎస్కి అసలు పనికి కూడా పనికిరావు. మరీ దారుణంగా 93 ఎన్ని ఉన్నట్టు ఉన్నాయి, కరెక్ట్ నాకు గుర్తులేదు. మన సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ సిసిఎస్కి ఇది 193 అంట ఈస్ట్ కోస్ట్. అసలు అందులో ముక్కలు చేసేస్తే ఎవరికి 1 పోస్ట్ 3 పోస్టులను వస్తే రావనేదే దరిద్రం. ఓకే, ఇంత చండాలంగా ఉంటే ఏం చేస్తాం చెప్పండి? మరీ అంత దారుణంగా అనేది అసలు ఉండకూడదు అనమాట. మన సౌత్ సెంట్రల్ కనీసం వాళ్ళు 6,000 పోస్టుల్లో 6,823 అంటే 7,000 చిల్లర ఉన్నాయి. కనీసము 3,000 దాచి 4,000 ఇచ్చున్నా సరే మన సిసిఎస్కి 4,000కి 800 పోస్టులు లాగా వచ్చి ఉంటాయి. అది చాలా తక్కువే, కానీ మనకు కొద్దిగా రిలాక్స్ అనేది అంటే కొద్దిగా మనకి అయిండేది అనమాట. అంటే కొద్దిగా టెన్షన్ అనేది తగ్గిండేది. వీళ్ళు చేసిన పనులకి చూస్తే 300, 200 పోస్టులు, 197, 96 పోస్టులు ఏంటి ఇవి అసలు సిసిఎస్కి అసలు మనకి అసలు కొద్దిగా కూడా సెట్ అవ్వనమాట. కాబట్టి ప్రతి ఒక్క సీసీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన మొత్తం ఆల్ ఇండియా మొత్తం గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మనం కూడా పోరాటం చేయాల్సి అనేది ఉంటుంది. అంటే మనం ఇంటి నుండి వెళ్ళిపోవడం కాదు, ఆన్లైన్ ద్వారా కానీ దేని ద్వారా కానీ, ట్విట్టర్ క్యాంపెయిన్ ద్వారా కానీ. ఓకే, మన పని మనం చెయ్యాలి. ఓకే, మన నార్త్ ఇండియాలో ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ఈ పోస్టులు వచ్చినాయంటే ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్తున్నాను. చాలా దరిద్రంగా ఉంది ఈ వేకెన్సీ అనేవి. ఎంత దరిద్రమైన వేకెన్సీస్ ఎప్పుడు చూడలేదు. నిజంగా చాలా చాలా దరిద్రమైన వేకెన్సీ. అలాగైతే మనకి ఎవరికి జాబ్ రాదు. చాలా చెత్త నోటిఫికేషన్ ఇది అవుతుంది. ఓకే, దీనికన్నా మనకి మన ఉంది కదా ఏఎల్పిలో నాకు తెలిసి 1900+ పోస్టులు ఉన్నాయి. ఓకే, దానికన్నా దరిద్రం
ఏఎల్‌పీలో 1900 పోస్టులున్నాయి. ఇది గ్రూప్ డీకి వచ్చేటప్పటికి ఎంత తక్కువున్నాయంటే దరిద్రం లేదు 1600 పోస్టులు అంటాం. అసలు ఈ రైల్వే బోర్డ్‌కి అసలు కొద్దిగైనా బుర్ర పని చేస్తుందా లేదా? ఇంత తక్కువ ఎలా ఇస్తే తీసేస్తుంటారో ఆళ్ళకి ఎలాగైతదని కూడా సీసీఎస్ కాదు జనరల్‌కైనా ఎలా అయితదని ఆలోచించడం అనేది కొద్దిగా కూడా లేదనమాట. ఏదో 1/4 అన్నాం కాబట్టి అన్ని డివిజన్‌లో 1/4 చేసి ఇచ్చేయడమే అన్నట్టు ఇచ్చారనమాట. ఇదైతే ఊహించలేదు. ఎవరు కూడా ఊహించలేదు ఇంత దరిద్రంగా ఉంటదని. నేను మినిమమ్ 60,000 పోస్టులు వస్తాయని ఇన్ని రోజుల నుండి అనుకున్నాననమాట. దాన్ని బట్టి నేను కట్ ఆఫ్ అందుకే చెప్పలేదు. ఈ ఈ పోస్టులు చూస్తుంటే నాకసలు కట్ ఆఫ్ ఏంటని చెప్పాలి? వాళ్ళు అసలు ఎలా అర్థం చేసుకుంటారనేది డౌట్ అనేది. అయితే నెక్స్ట్ ఈ పోస్టులతో ఉన్నప్పుడు మనం ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటదో ఈ పోస్టులుంటే అనేది మనము నెక్స్ట్ వీడియోలో చేస్తామనమాట. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా అనేది ఉండాలి. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. మనకి నోటిఫికేషన్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఉంటది అసలేం కాదన్నది. మనకి ఎలాగైనా మన వేకెన్సీనే మనం తీసుకోవాలి. 1,50,000 ప్లస్ అనేవి ఉంటాయన్నమాట వేకెన్సీస్. ప్రస్తుతానికి ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళు కనీసం 60,000, 70,000 ఇచ్చినా కొద్దిగా సంతోషం అనేది కొద్దిగా మనసుకి అనిపించదనమాట. ఈ నోటిఫికేషన్ చూస్తే అసలు జాబ్ రాదే అనిపించేస్తుంది. అసలు జాబ్ అనేది ఎవరికీ రాదు. ఎందుకంటే సీసీఎస్‌లో 200 ఉంటే అందులో 28 చేస్తే ఎవడికి ఎన్నొస్తాయి? అసలు ఎవరికైనా జాబ్ వస్తదా? మీరే ఒకసారి ఆలోచించండి. 40, 30 పోస్టులు ఉంటాయి. మనమేమో వందల్లో ఏదో పెరిగిపోయామనమాట. గుంపులుగా. మనకసలు ఈ పోస్టులు ఎందుకు సరిపోదు. మనమేమో 10,000 8,000 ఒక జోన్‌లో ఓకే. 5,000 6,000 ఉన్నాం. ఓకే. ఇవేమో ఇంత దరిద్రంగా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి మనము నెక్స్ట్ వీడియోలో ఏ జోన్‌లో ఇప్పుడున్న ఈ తక్కువ పోస్టులు ఏ జోన్ అయితే బెటరో అక్కడున్న అప్రెంటిసెస్ వాళ్ళ పరిస్థితులు ఓకే. వాళ్ళు చదివే విధానం అన్నిటిని బట్టి చేస్తామనమాట. ఓకే. నేననేది ఏ జోన్ అప్లై చేసుకోవాలని మీ ఇష్టం. కాకపోతే నేననేది ఒక ఒపీనియన్ అనేది చెప్తాననమాట. ఓకే. తర్వాత మీరు మంచి జోన్ అప్లై చేసుకుంటారా? మీరు దగ్గర జోన్ అప్లై చేసుకుంటారా? ఇంకే జోన్ అప్లై చేసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే. ఇదనమాట వీడియో. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.